Good morning. Welcome to Zoom Vida. Very good morning, madam. Thank you, madam. Good morning, madam. Very good morning, sir. But ఇది ladies Zoom, sir. Ladies ఎవరైనా చేయండి, ఓకేనా? Good morning, madam. Yes, very good morning. So మనకి 5 minutes ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇంకెవరైనా కోర్ టీమ్ మెంబర్స్ ఉన్నారా? Good morning, madam. మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి ఆల్మోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మేడం మేడం లేరు కదా, సో Okay, madam. Sure, madam. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Okay, madam. Sure, sure. ఇంకా మ్యూట్ లో పెట్టేయండి మేడం. ఓకే లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మన లక్ష్మీదేవి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఒక్క నిమిషం మేడం. ఎలా చాలా రోజుల తర్వాత మళ్ళా జూమ్ లోకి రావడం జరిగింది. చాలా బాగుంది మేడం, నా వాయిస్ క్లియర్ ఉంది? Clear, madam. Clear. Clear, madam. థ్యాంక్ యూ సో మచ్ లీడర్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఫస్ట్ కొత్త వాళ్ళు ఎంతమంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారండి. నేను తెలియని వాళ్ళ మీరందరూ? సో కొత్త వాళ్ళ కోసం ఒక్కసారి నా టెస్టిమోనీ అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఒక 2 minutes నా టెస్టిమోనీ క్లోజ్ చేసి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదామండి. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెజ్యా, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. మరి చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా హ్యాపీనెస్ అయితే చెప్తున్నాను అంటే, మరి రీసెంట్ గా కార్ తీయడం జరిగింది. కార్ ఓపెనింగ్, కార్ డ్రైవింగ్ చేస్తుంటే లక్ష్మి మేడం ఎప్పుడు చెప్తా ఉంటారు కదా మనకి. సో ఆ హ్యాపీనెస్ మేబీ ఈ రోజు అయితే చక్కగా గిరి ప్రదక్షిణ చేసినట్టు వైజాగ్ సేతం దారిలో స్టార్ట్ అయ్యి మొత్తం సింహాచలం ఆ రోడ్ అంతా తిరిగి మళ్ళా నేనే డ్రైవింగ్ చాలా బాగుందన్నమాట. ప్రతి లేడీ కూడా ఇలా చేంజ్ అవ్వాలి. మరి ఇలా రావటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆర్మీ ఎంప్లాయ్ వైఫ్ ని, రిటైర్డ్ ఆర్మీ మా వారు. మరి రిటైర్డ్ ఆర్మీ అయ్యుండి నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ అండ్ వెస్టేజ్ ప్రొడక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఉండేది లీడర్స్ 10 years సఫర్ అయ్యాను రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో. సో మరి 10 years సఫర్ అయింది. ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా, హెల్తీగా
ప్రాబ్లమ్ కూడా లేదు అంటే రీజన్ ఏంటంటే వెస్టేజ్ ప్రొడక్ట్ లో దమ్ము. మరి ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే నాకు పునర్జన్మనిచ్చిన సునీల్ కుమార్ సార్‌కి నాకు వారధిగా నిలబడిన మన లక్ష్మీ మేడం గాని నిజంగా ఎప్పుడూ నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉంటాను. పునర్జన్మ అంటే నిజంగా పునర్జన్మేనండి. సఫల్‌లా చాలా చాలా ఫేస్ చేశాను. ఎందుకురా జీవితం అన్నట్టు ఉండేది. అలాంటిది ఈరోజు నేను హ్యాపీగా ఉండటానికి రీజన్ వాళ్ళే అన్నమాట. ఇచ్చారు. మరి నెక్స్ట్ జన్మ నాకు మరి మన సారే ఇచ్చారు కాబట్టి ఎప్పుడు రుణపడే ఉండాలి. సో థాంక్ యూ సో మచ్ సార్ అండ్ థాంక్ యూ సో మచ్ లక్ష్మి మేడం. స్టార్ట్ చేసి ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఎలా అయినా సరే ఈ అవేర్‌నెస్ ప్రతి ఒక్కరికి ఎందుకు మనం ఇవ్వకూడదు అని చెప్పి నేను 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండి ప్రొడక్ట్ మన వెస్టేజ్ ప్రొడక్ట్ ఉందో కంప్లీట్‌గా మొత్తం బయట క్యాంటీన్‌లో తీసుకోవడం మానేసి మొత్తం ఏ టు జెడ్ వెస్టేజ్‌లో ప్రొడక్ట్ నేను యూజ్ చేస్తూ తెలుసు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైతే నా లైఫ్ లైన్స్ ఈ స్టేజ్‌కి నిలబెట్టిన నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. అంటే ఉన్నవాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా మరి ఆ పాయింట్ వల్ల కూడా నేను నిలబడి థాంక్స్ చెప్పుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ఆ జర్నీలో ఛాలెంజెస్ చాలా వస్తా ఉంటాయి. చిన్న చిన్న ఛాలెంజెస్‌కి మనం ఎవరం కూడా బ్యాక్ స్టెప్ వెయ్యము. ప్రూవ్ చేసుకోవడానికొచ్చాం కాబట్టి ఎవరు బ్యాక్ స్టెప్ అన్నది వెయ్యరు. నాకు తెలుసు ఆ విషయం. సో, 100% స్ట్రాంగ్‌గా ఉండండి లీడర్స్. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటేనే ఈరోజు ఈ ఫేస్‌లో హ్యాపీనెస్. మరి ఛాలెంజెస్ అన్నవి ఒక్కళ్ళమే ఎదుర్కొన్నామా? సపోర్ట్ లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా మనము ఆహ్, అలా కాదు ఇలాగా అని చెప్పి నడిపించడానికి మన అప్లైనర్స్ ఉన్నారు కదా! సో, మన అప్లైనర్స్ అందుకనే మీకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో ఇనాక్టివ్ అయినా మర్చిపోకూడదన్నమాట. ఓకేనా? సో, అంటే ఇప్పుడు చూడండి. నేను స్టార్టింగ్ నుంచి ఏదో బిజినెస్ నేను ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఛాలెంజ్ నేనైతే చెప్పట్లేదండి. ఉన్న ఫ్యాక్టే మాట్లాడుకోవాలి కదా! ఖచ్చితంగా నేను సారీ ఏమైందిది? నేనైతే నేను బట్ అయినా సరే వెస్టేజ్ కోసం తెలుసుకున్న తర్వాత ఆహ్, నో అలా కాదు. ఖచ్చితంగా మనం నిలబడాలి. నిలబడితే తెలంగాణకి విజయ్ సూర్య అంటే ఎవరో తెలిసింది. అవునా కాదా? ఫ్రెండ్స్ నా వాయిస్ క్లియరా? ఇక్కడేదో ఎస్ మేడం, క్లియర్ మేడం. చూడండి క్లియరా అని చెప్పి వైట్ బోర్డ్ పెట్టారు. ఎవరు కనిపించట్లేదు నాకు. సో, మరి నా ఓకే. వచ్చింది. మేడం. ఓకే. సో, అలాగా ఈరోజు ఆహ్, 65,000 ప్లస్ తీసుకున్నాను. లాస్ట్ మంత్ నా చెక్ 65,000 ఒక 15,00,000 టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్న మజానే వేరన్నమాట. ఎందుకంటే ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళామంటే అమ్మో! పెట్రోల్ అయిపోతుందేమో అయి ఎలాంటి భయం లేకుండా రోజంతా తిరిగేసి చక్కగా నైటొచ్చి ఛార్జింగ్ పెట్టి పడుకుంటే మార్నింగ్‌కి ఛార్జ్ అయిపోతుంది మన బాడీ లాగా. సో, అంత హ్యాపీగా ఉంది. ఇంకా 2000 కిలోమీటర్స్ తిరిగినా సరే నా పెట్రోల్ ఎంత సారీ కరెంట్ బిల్ ఎంతొచ్చిందంటే ఇంటితో సహా ఈ 10 డేస్‌కి రూ. 2000 వచ్చింది. అంటే ఎవ్రీ మంత్ మనకి మినిమమ్ 1000 అయినా అవుతుంది గదా! సో, చూడండి ఎంత బావుంది. అసలు ఈ ఆలోచన అన్నమాట. ఓకేనా? సో, అలాగా ప్రతి ఒక్కరు కూడా స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. 1-3 ఇయర్స్ మీ గోల్ ఏదైతే ఉందో కోసమే కష్టపడండి. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అసలు చెవిటివారిలా, మూగవారిలా, గుడ్డివారిలా ఉండిపోతే చాలు. మనకి ఇంక ఏమి వినిపించదు, కనిపించదు వినిపించవు. మనం మాట్లాడలేం. ఓకేనా? సో, ఇదైతే ఖచ్చితంగా చేయాలి. నేను చాలా
ఏంటంటే భయంతో అమ్మో! అవుతదో లేదో అని ఇస్తాం కదా! వాళ్ళకయ్యింది మనకు అవుతుందా ఏంటి? వాళ్ళప్పుడొచ్చారు కాబట్టి వాళ్ళిప్పుడు ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. మనమేం చెప్తాంలే అన్న థాట్స్‌తో ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా. అయిన వారి మాటలు వింటే వాళ్ళలాగే చెప్తారులే అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చిన వారే. సో, అందుకని నేను చెప్పేది ఇదేనండి. ఎవరైతే నా ఫ్రంట్ లైనర్స్ నాతో పాటు నడిచే నా పిల్లలున్నారో, నా పిల్లలందరూ కూడా 50,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటూ మన డిసెంబర్ 31 డిసెంబర్ 31 అంటే జాన్ 10కి నా పిల్లలందరికీ నాతో నడిచి నా మాట విన్న పిల్లలందరికీ కూడా 50,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటారని ఆహ్, నేను మరి కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఇది నా డ్రీమ్ అండి. మరి కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కోసం చూసుకుంటే, మనం ఎప్పుడూ ఇదొకటి ఖచ్చితంగా చెప్పుకుంటాం కదా! జూన్ 2న స్టార్ట్ అయింది కంపెనీ అన్నది. మా ఇప్పుడు మనకి అంటే 2 ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ అయిన కంపెనీ. ఇప్పుడు 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆరుగురు ఆరుగురిని ఇప్పుడు మనకి 4,50,00,000 మంది పీపుల్ ఉన్నారండి. అందులో మన లేడీసే ఎక్కువ. అండ్ ఇంతే కాకుండా యూత్ కూడా ఉన్నారు. 1,00,00,000 మంది. 2 బ్రాంచెస్‌తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు మనకి 58 ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి. మినీ డీఎల్‌సీపీస్ దగ్గర దగ్గర 5,000 ప్లస్ మినీ డీఎల్‌సీపీస్ ఉన్నాయి. మరి కంపెనీ ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇవ్వాలి. ఇండివిడ్యుయల్‌గా ఎదగాలి. ఇండియా ఎకనామికల్‌గా ఎదగాలి అంటే ఇదొకటే దారండి. చనిపోయిన దేశమే. కానీ ఇంకా ఎదుగుతూ ఉంది అంటే మన ఇండియన్ సైకాలజీ ఒకరు డెవలప్ అయితే కిందకి ది ఆహ్, తొక్కేసేటట్టు ఎప్పుడు ఎదుగుతున్న దేశం. అన్ని వనరులు మన ఇండియాలోనే ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మరి అదర్ కంట్రీస్ వాళ్ళు మన వనరులను మన సంగతేంటి అంటే అక్కడే ఉండిపోయాం. మరి అదే విషయాన్ని మన కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాలి గారు ఉద్దేశించి, నేను ఎందుకు ఆహ్, ఆహ్, ఒక మనిషికి లేనిదే ఆరోగ్యం. ఆ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని నేను 100% అందించే ఒక మంచి వ్యవస్థను నేనెందుకు నిర్మించకూడదన్న ఉద్దేశంతో సార్‌కి ఎన్నో రక ఆహ్, స సారీ ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, ఎన్నో రకాల కంపెనీల్లో బాసిజం నచ్చక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా బాసిజం నచ్చక వాళ్ళ అమ్మగారి ఆశ కొరకు, కోరిక మేరకు ఆయన ఒక కంపెనీ పెట్టడం జరిగిందండి వెస్టేజ్. మరి 2001 నుంచి 2004లో స్టార్ట్ చేశారు. మన కంపెనీకి అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఐఏఎస్ గాని, ఇంకా సర్టిఫికేట్స్ కోసం గాని ఇంకా చెప్పుకుంటే అదంతా కూడా ఒక 1 అవర్ ప్రాసెస్ అవుతుంది. మెయిన్ సర్టిఫికేట్ హలాల్ కోసమే నేను చెప్తాను. హలాల్ అన్నది ఎవ్వరు ఎక్కడ కూడా స్ట్రిక్ట్ కంట్రీ అయిన దుబాయ్‌లో మాత్రమే హలాల్ సర్టిఫికేట్ అన్నది మనకి ఎలిజిబుల్. మరి అలాంటి దుబాయ్‌లోనే మన ప్రొడక్ట్ ఇన్ అయ్యి ఉంది అంటే ఎంత గ్రేట్‌గా చెప్పుకోవాలి. ఇది ఏ ప్రొడక్ట్ అయినా ఇన్ కేస్ బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, సోపుతో సహా అగ్రికల్చర్ ప్రొడక్ట్ అయినా సరే, మరి ప్రతి ప్రొడక్ట్ మరి మన బ్యూటీ ప్రొడక్ట్ అయితే పారాబెన్ ఫ్రీ ప్రొడక్ట్ అలాగే క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్. ఎంత సారీ. సో, మరి చూసుకుంటే ఆహ్, ఎక్కడుంది ఇలాంటి సర్టిఫికేట్స్ ఎక్కడుంది? ఓకేనా? మరి ఇక్కడ రోజు నేను చెప్పాలనుకున్నానంటే అగ్రికల్చర్ అనేసరికి ఇప్పుడు చూడండి మనకి పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ అండ్ హోమ్ కేర్, హెల్త్ కేర్. 5 మరి లేడీస్ అందరూ మనం ఎక్కువగా దేని మీద ఫోకస్ అయితే ఉంటదనంటే హెల్త్ కేర్ గాని, లేదు అంటే బ్యూటీ కేర్ గాని, పర్సనల్ కేర్ గాని కల్చర్ అనేసరికి మనం చిన్నపాటి భయమొస్తది. అమ్మో! పంటలవి నేను పండించడం నాకు రాదు కదా! ఇది ఎలా చెప్పాలి ఏంటి అనేసి
చాలా కానీ మన వెస్టేజ్ యొక్క బ్యూటీ ఏంటి అంటే మన బ్యూటిఫుల్ లేడీస్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఫోకస్ అనేది పెట్టారు. ఏ ఒకరికే సొంతతో పాటు ప్రతి పనిలో మనం ఉంటున్నాము. ఇంటి ఇదివరకు రోజుల్లో వంటింటికే పరిమితం అయిపోయేవారు లేడీస్. బట్ ఇప్పుడు మేము సమానంగాల్లో మేము రాణించగలమని చెప్తున్నామా లేదా? మరి అలాంటప్పుడు మనం అగ్రికల్చర్‌లో ఎందుకు మనం రాణించకూడదు? అవునంటారా? కాదంటారా? సో, అందుకు నేను ఈరోజు అగ్రికల్చర్‌లో ఒకే ఒక ప్రొడక్ట్ కోసం మీకు చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చానండి. ఎంతమంది అగ్రి ట్రైనర్స్ ఎంతమందున్నారండి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఎంతమంది అగ్రి ట్రైనర్స్ ఉన్నారు? అగ్రికల్చర్ ఎవరెవరు ఇస్తున్నారు? సార్ మీరు జెన్ అయ్యుంటారు. త్రినాథ్ నర్వలా అనొచ్చింది. మాకు లేడీస్ కావాలండి. సూపర్ మేడం. కుమారి మేడం. జిఐ కుమారి గారు. మేడం మీరు కండక్టర్ కదా! బస్ కండక్టర్ కదా! నాకు తెలుసు. మీరు డ్యూటీలో ఉంటుండగానే జూమ్ కూడా వదిలిపెట్టరు. చక్కగా మీరు జూమ్ అన్నది వింటా మీరు డ్యూటీ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటది. నేను ఒకరోజు మార్నింగ్ మేడము అగ్రికల్చర్ కోసం చెప్తారంట. వెరీ గుడ్. అంటే అందరిని మ్యూట్ చేసాం కదా! మేడం వాయిస్ మనకు వినిపించట్లేదు. ఆహ్, లక్ష్మి గారు. సూపర్ మేడం. థాంక్ యూ సో మచ్ లీడర్స్. మన లేడీస్ కూడా మన లేడీస్ కూడా అగ్రికల్చర్ కోసం లోకి వెళ్తున్నారు అంటే చాలా బావుంది. సో, ఆహ్, ఒకరు ఇద్దరే కాదండి. అందరూ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఒకే ఒక్క ప్రొడక్ట్ అండి. ఒక్కొక్క ప్రొడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో, ఈరోజైతే నేను ఒకే ఒక్క ప్రొడక్ట్ కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఆహ్, వ్యవసాయం అనంగానే చాలా నాకైతే ఏమీ తెలీదండి. అసలు ఏం చేస్తారో గూడా తెలీదు. కానీ వెస్టేజ్ దయ వల్ల నేను చాలా వరకు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే చెప్పాను కదా! అన్ని రంగాల్లో రాణించాలి అని చెప్పి. మరి జెంట్స్ చేసే పనులు మనం కూడా చేస్తున్నాం కాబట్టి, ఇదేం మనం ఎందుకు చేయలేము అన్న ఉద్దేశంతో, సరే నేను కూడా నేర్చుకుందాము. నేను ట్రై చెప్పి నాకు తెలియకుండానే నేను వెళ్తా ఉంటాననమాట. వెళ్తా ఉండి నాకొచ్చిందేదో చెప్తా ఉంటాను. రిజల్ట్ కూడా అలానే వస్తది. సో, మరి రైతే రాజు. అసలు ప్రపంచమే లేదు. అవునా కాదా? మరి రైతే రాజు అన్నప్పుడు రైతే మహారాజును అని మనం ఫీల్ అయినప్పుడు ఆ మహారాజు ఎలా ఉండాలి? ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే వాళ్ళ కోసం మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి? ఫస్ట్ థింగ్. కానీ మనం అనుకున్న రాజులా ఉంటున్నారా అండి రైతులు? దళారులు ఉంటున్నారండి. రైతులెవ్వరు కూడా రాజుల్లా ఉండట్ల. ఎందుకు అంటే అనేసి అంటే ఇంకా చెప్పుకోలేమండి ఆ విషయాలైతే. పాపం చాలా కష్టపడతారు. చెమట చెమటూడ్చి మార్నింగ్ మనం లేవక ముందే పొలాల్లో ఉంటారు. మరి ఫుడ్ విషయానికొస్తే మనం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ వాళ్ళకి మట్టిలోనే తినాల్సొస్తది. బురదలోనే తినాల్సొస్తది. మరి రాజు ఎలా అయ్యారు చెప్పండి? అంటే మన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. నాకు తెలీదు, నాకు రాదు అన్న మాట అసలు మనం మాట్లాడకూడదండి. మహా అయితే మన దగ్గర ఉన్నవి 7, 8 ప్రొడక్ట్స్ మాత్రమే. సో, మనం నేర్చుకుంటే ఈజీగా 7 డేస్ సరిపోతుందన్నమాట. 7 డేస్ కూడా చాలా ఎక్కువే. మనము నేర్చుకొని వాళ్ళకి చెప్పాలి అనేది. అసలు ఎందుకు మన గౌతమ్ బాలయ్య గారు లాంచ్ చేయడం జరిగింది అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి రానున్న రోజుల్లో చాలా మంది చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఇంకొక 5, 10 సంవత్సరాలకి ఎక్కడా కూడా నేలన్నది ఎక్కడా కూడా నీటిని కూడా పీల్చుకునే సారం అన్నది పోతుందండి. ఇప్పటికే చాలా వరకు వెళ్లి చూస్తే వాళ్ళు చెప్పే మాటలు వింటే ఎంత ఆశ్చర్యమేస్తదంటే,
లేదమ్మా పంట ఎక్కడ ఇదవుతుంది, దిగుబడే రావట్లేదు. మేము ఇచ్చేసాము. మేము సిటీకి వచ్చి మరి రాను రాను అలా అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఏం తింటాం? అవునా కాదా? ఏం తింటాం ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ ఈ ఇది మన గౌతమ్ బాలి గారి మైండ్ అసలు నిజంగా ఆయనకి ఎన్ని సార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా సరే తక్కువే అండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్‌లో మనము హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాము. సప్లిమెంట్ ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు నేనేమనుకునేదంటే అన్నం తినడానికి నాకేంటంటే హ్మ్. అన్నం తినడం ఇష్టం ఉండేది కాదు. కడుపు నిండిపోయే టాబ్లెట్ ఏమైనా ఉంటే బావుండా అనుకునేదాన్ని. మరి మన స్పిరులినా వేస్తే అవునా కాదా? ఆకలి పుడతదా చెప్పండి ఎవరికైనా? అంటే బ్రహ్మంగారి కాలజ్ఞాని దుస్థితి అంతా కూడా మనం చూస్తున్నాం కదా! అలానే కదా! సో, అలాగా మన గౌతమ్ బాలి గారు ఫ్యూచర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆయనకి అప్పుడే తెలిసిపోయి సప్లిమెంట్స్‌ని సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాంటి మంచి వండర్‌ఫుల్ కంపెనీ పెట్టారనమాట. సో, అలాగా మన రైతులకు కూడా రైతులు విషయానికొస్తే నేలన్నది ఇప్పటికే అప్పుడు వేసే కుళ్ళిపోయిన ఆకులు గాని, గెత్తం గాని, ఆవు గెత్తం గాని ఇవన్నిటితో పంటలు పండించేవారు. నేలన్నది సారవంతం కోల్పోకుండా ఉండేది. అండ్ దట్ టూ ఇంకోటేంటంటే మనం ఎవరికీ హెల్త్ ఇష్యూస్ అన్నవి ఉండేవి కాదు. మన పెద్దవాళ్ళని చూసుకుంటే అమ్మమ్మ, నానమ్మని చూసుకుంటే షుగర్ లేదు. బట్ ఇప్పుడు వచ్చింది అంటే రీజన్ ఏంటి? సంవత్సరానికి ఒక పంట ఉండేదండి. మరి ఇప్పుడు ఎన్ని పంటలు పండిస్తున్నారు? ఒకటంటున్నారు, ఒకటి కాదు 2 అంటున్నారు, 3 అంటున్నారు. ఏ విధంగా వస్తుంది? జనాభా పెరిగిపోవడం వల్ల ఏం చేయాలో తెలియక పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్నవి బాగా పెరిగిపోతున్నాయి. మరి పండించే పంటల్లోనే పెరుగుతున్నాం. మనం వాడే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే వాడుతున్నామో ప్రతి దానిలో ఈ కెమికల్స్ అన్నవి పెరిగిపోతున్నాయి. అలాగే రైతులు కూడా ఈజీ అయిపోయింది. అన్నీ చేస్తారు. అదేదో ఒక పిండి నాదేంటి దిగుబడి రాలేదంటే ఒక పిండి ఇసురుతాను. లేదు తెగుళ్ళొచ్చాయంటే ఒక కెమికల్ తీసుకొచ్చి ఒక పిండి ఇసురుతాను. ఇ ఇలా చెప్తారు. 3 రెళ్ళంటారు. ఏవో రకరకాల పేర్లు చెప్తా ఉంటారనమాట రైతుల దగ్గరికి వెళ్ళేసరికి. అవి ఏమవుతుంది ఇమ్మీడియేట్ రియాక్షన్ కనిపిస్తుంది. వల్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు చికెనే ఉంది సపోజు. కోడి పిల్ల ఈరోజు పుట్టిన కోడి పిల్ల ఒక 14, 15 రోజులకి కోడైపోతుంది. ఎలా అవుతుంది? మరి ఇదంతా ఎవరం తింటున్నాము అంటే మనమే తింటున్నాం. అందుకే కదా రకరకాల ప్రాబ్లమ్స్. ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు లేడీ మిలియనర్స్ ఆహ్, నిజంగా ఎంత కళ్ళమ్మట నీళ్ళొస్తాయంటే ఇన్ని ప్రాబ్లమ్స్‌తో అంటే డైలీ ఎంత సఫర్ అవుతున్నారు. ఇప్పుడు సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇచ్చింగొస్తది. స్కిన్ అలర్జీ ఉన్నోళ్ళకి ఖచ్చితంగా ఇచ్చింగొస్తది. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. మరి ఇవన్నిటికి మనం తిండి తినే విధానము, అలాగే మనం వాడే ప్రొడక్ట్స్, మనం వాడే డైలీ యూజ్ చేసే జనరల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల. మరి ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ మారట్లేదు. ఇంకా మారని వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరిని మార్చే అద్భుతమైన అవకాశమే మనకొచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అగ్రికల్చర్ కోసం గదా! సో, మరి ఇలాంటి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, అలాంటి పద్ధతి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నారండి. వాళ్ళందరూ మారడం వల్లే ఇప్పటికైనా సరే మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఎందుకు అంటే మరి వాళ్ళకి కూడా వాడి ఏమైందంటే 7 అంగుళాల నేల వరకు కూడా బీడు బారిపోయి వాటర్ కూడా పీల్చుకోనంత విధంగా తయారైపోయింది నేల. మరి పంట అసలొస్తదా? అంతెందుకండి నేను ఉన్న సరౌండింగ్స్‌లో కొన్ని ఏరియాస్‌కి వెళ్లి వంకాయలు మొక్కలకనమాట. అంటే నేను ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ ముందు అయితే చాలా బావుంది. ఎప్పుడు ఒక 15 డేస్ బిఫోర్ వెళ్ళినప్పుడు చక్కగా పంటంతా కూడా ఉంది.
అమ్మ ఇంకొక 10 రోజుల్లో తీసేస్తానమ్మా, తీసేసిన తర్వాత నేను వరేస్తాను, అప్పుడు మీవి తీసుకుంటానులే అని చెప్పారనమాట. సరే నేను 10 రోజుల తర్వాత వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆ వంగ తోటంతా అలానే ఉంది. ఒక్క కాయ కూడా కోయలేదు. ఒక్క కాయ కూడా కోయలేదు ఫ్రెండ్స్. ఎందుకు? పంట చేతికొచ్చే టైంకి అతనికి ఏమైందంటే మొత్తం, మొత్తం ఎంత తెలుసండి? 70 సెంట్లు. 70 సెంట్లు అంటే ఎన్ని మొక్కలు వేస్తారో చూడండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టారో చూడండి. పంట చేయి ఆ వంకాయలు అలానే ఉన్నాయి. నేను వెళ్ళేసరికి ఆ వంకాయలన్నీ కూడా మాగిపోయి ఉన్నాయన్నమాట. మరి అవి పనికొస్తాయా? పనికిరావు కదా! సో, మరి ఇది ఏమొచ్చింది అంటే సారవంతం కోల్పోయింది. సారవంతం కోల్పోయి కొట్టిన కెమికల్స్, పెస్టిసైడ్స్ వల్ల పంట చేతికొచ్చే టైంకి పాడైపోయింది. అది 70 సెంట్లు కాబట్టి ఉన్నాడు. అదే కొంచెం ఒక ఒక 4 ఎకరాలు, 5 ఎకరాలు, ఒక 10 ఎకరాలు అనుకోండి. 10 ఎకరాల పొలం అంతా అలా అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరంటే రీజన్ ఏంటి అంటే ఇలాంటి వాటి వల్లే. సో, మనం ఈ అవేర్‌నెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమి అవేర్‌నెస్ ఇవ్వాలి? మనం ఏవైతే అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ 7 ప్రొడక్ట్ చక్కగా నేలని సారవంతం చేయటానికి, దిగుబడి పంచటానికి. ఇదివరకు వాళ్ళు ఎలా అయితే గెత్తం వేసి పండించేవారో ఆ గెత్తంతో తయారు చేసే ప్రొడక్ట్సే అలాగే నేల ఇప్పుడు ఇందాక చెప్పాను 7, 8 అంగుళాల నేల వరకు కూడా మొత్తం బీడుబారిపోయిందని అని చెప్పి. ఆ బీడుబారిపోయిన నేలని తెగుళ్ళతో నిండిపోయి ఉన్న ప్రొడక్ట్స్ ఎలా క్లియర్ చేస్తాయన్నది ఈరోజు ఒకే ఒక ప్రొడక్ట్ అండి. తెగుళ్ళు నివారణకు నేను చెప్తున్నానన్నమాట. ఓకేనా? తెగుళ్ళు నివారణ. అసలు తెగుళ్ళు ఏదైతే ఇప్పుడు చూడండి ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూరే కదా మన ప్రొడక్ట్స్. ప్రివెన్షన్ ప్రాబ్లమ్ రాకముందు ఏదైతే మన తినే ఫుడ్‌లో విటమిన్ లేదో సప్లిమెంట్స్ ఎలా తీసుకుంటున్నామో, కరోనా వచ్చినప్పుడు కరోనా రాకుండా మనం వ్యాక్సిన్ ఎలా వేసుకున్నామో, అలాగే తెగుళ్ళు రాకుండా దమ్ము చేసేటప్పుడే అంటే అప్పుడే సాయిల్ ట్రీట్మెంట్ అన్నమాట. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా సాయిల్ ట్రీట్మెంట్‌లో యూజ్ అవుతాయి. సో, సాయిల్ ట్రీట్మెంట్‌లో మనం తెగుళ్ళు రాకుండా ఏదైతే ఇస్తామో దాని పేరు బయో ఇది పాత పేరండి. బయో ఫంగిసైడ్ అన్నది పాత పేరన్నమాట. ఇప్పుడు ఏం చెప్పారంటే అగ్రి ప్రొటెక్ అని చెప్పారు. ఓకేనా? సరే ఈ అగ్రి అసలు ఎలా యూజ్ అవుతుంది? మనం ఎలా యూజ్ చేయాలన్నది నేను ఒక 10 మినిట్స్‌లో క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఆహ్, ఎగ్ బయో ఫంగిసైడ్ ఫంగీస్ చూడండి ఫంగి వచ్చే వ్యాధి వస్తుంది మేడం. యూట్యూబ్‌లో వస్తుంది. పెడతానండి. రికార్డ్ చేస్తున్నారు. అంటే ఏంటి? మనకి వచ్చే వ్యాధి అంటే ఇప్పుడు చూడండి డెంగ్యూ ఫీవర్. ఫంగస్ వల్లే కదా వస్తాయి. ఇప్పుడు చూడండి సీజన్ మారుతుంది. వర్షాలు పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఫీవర్ అని అనలేదు కదా! ఎందుకు అనలేదు? మనం ఏం చేస్తున్నాం? ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. ప్రాబ్లమ్ రాకముందే మనం ఏం చేస్తున్నాం? బిఫోర్‌గా కొలెస్ట్రాల్, సీబక్త్రోన్, స్పిరులినా ఓకేనా? ఇలా ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అంటే కానీ మన చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపం 10 డేస్ 15 డేస్ ఇలా ఫీవర్ అన్నది రావడం జరుగుతుంది. సో, అలాంటి ఫీవర్స్ మనకి రాకుండా ప్రివెంటింగ్ కింద యూజ్ చేస్తున్నామో, అలాగే మన నేల తల్లి ఎంత ఆరోగ్యంగా ఉంటే, మనం అన్ని సంవత్సరాలు హెల్తీగా ఉంటాం. అవునా కాదా? ఫంగస్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఆహ్ మరి ఆకుల మీద ఎలా ఎలా చెప్పుకోవాలంటే ఆహ్, య ఆకులన్నీ కూడా వాడిపోయినట్టు, లేదంటే ఎర్ర మచ్చలు రావడం, ఆ! అగ్గి తెగులంటారు. ఆకు చూడండి ఆకు ఉన్నట్టే ఉంటది. ముడుచుకుపోతా ఉంటది. సో, అలా ముడుచుకుపోతా ఉండడం అండ్ ఇలా తెగుళ్ళు మన మట్టి సారవంతం లేక మట్టంతా తెగులుతో నిండిపోయి ఉంటే అదేం చేస్తుంటే వేరు అదే వేరు సారీ ఆ మట్టి ఆ వేరు భాగంగా మనకి కాండం ద్వారా ఎప్పుడైతే ఈ తెగులు అన్నది వస్తుందో మనకేమవుతది?
సరిగ్గా దిగుబడి రాదు. అండ్ అలాగే పండుతా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ తెగుళ్ళు ఉండడం వల్ల ఏంటంటే కాండం కూడా వాడిపోయినట్టు అయిపోద్దనమాట. సో, అందుకని మనం ఏం చేయాలంటే మన అగ్రి ప్రొటెక్ట్ వాళ్ళు స్ప్రే చేస్తారో లేకపోతే గుళికల్లో కలుపుతారో ఎందులోనైనా సరే మన అగ్రి ప్రోటెక్ అన్నది కలుపుకోవచ్చండి. సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన అంటే శిలీంద్ర సంహారిణి అంటామన్నమాట ప్రోటెక్ అంటే. సో, ఇది చేసే పనేంటంటే తెగుళ్ళు నివారణ. ఎటువంటి తెగుళ్ళున్నా సరే మనం ఇవే ముందు ఇవ్వచ్చు, వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. మనం ఏం చేస్తున్నాం హెల్తీగా ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ ప్రివెంటింగ్ కింద తీసుకోండి అని చెప్తున్నాం. అదే ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు అమ్మ మీరు బీపీ టాబ్లెట్ వేసుకోండి, షుగర్ టాబ్లెట్ ఏసుకోండి, థైరాయిడ్ టాబ్లెట్ ఏసుకోండి. కానీ మన సప్లిమెంట్స్ ఏసుకోండి. ఎందుకు వేసుకోవాలి? అది ఏం చేస్తుందంటే ఏదైతే మందులు కొడుతున్నారో బయట మందులు కొడుతున్నారు కదా! ఆ క్షణానికి అది ఆపుతుంది. ఓకేనా? మరి మనదేం చేస్తుంది? రూట్స్ నుంచి ఏదైతే ట్రీట్మెంట్ చేసుకొస్తదనమాట. సో, ఎప్పుడైతే ఈ వేరు నుంచి కూడా మనకి ట్రీట్మెంట్ అవుతదో, ఈ రోజు అంటే ఈ రోజు పంటకి ఉపయోగపడుతది. బావుందా లేదా? మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ సాయిల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకేనా? అర్థమవుతుందా అండి? సో, అందుకే ఎప్పుడు కూడా తెగుళ్ళు నివారణ అనంగానే అగ్రి ప్రొటెక్ట్ పట్టుకొని చక్కగా అది మీరు సజెస్ట్ చేయండి. వాడే విధానం ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాళ్ళు మందులు కొడతారు. వాటితో పాటు కలిపి కొట్టొచ్చు. వాటితో పాటు కలిపి కొట్టొచ్చు. ఏంటి? ఈరోజు సపోజ్ కొట్టారనుకోండి. అందులో 1 లీటర్‌కి 2 గ్రాముల తర్వాత చూడండి. ఏదైతే ప్రాబ్లమ్ ఉందో తెగుళ్ళు ఆల్రెడీ ఉన్నాయో, తెగుళ్ళు ఉన్న దానికి 1 లీటర్‌కి 2 గ్రాములు వేయమని లీటర్ల ట్యాంకులు కదండీ వాళ్ళ దగ్గరుంటాయి. 15, 16 లీటర్ల ట్యాంక్స్ ఉంటాయి. 16 లీటర్ల ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్‌కి 30 గ్రాములేయమని చెప్పండి. పావు కేజీ ఇవ్వచ్చు, అర కేజీ ఇవ్వచ్చు. ఎంతిచ్చినా మనకు ప్రాబ్లమ్ ఉండదనమాట. ఎందుకంటే తెగుళ్ళన్నవి రాకుండా ఉంటాయి. కానీ నేనైతే పావు కేజీ సజెస్ట్ చేస్తాను. ఎందుకు పావు కేజీ సజెస్ట్ చేస్ మనీ కూడా అంత పెట్టుకోలేమంటారు. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు కంప్లీట్‌గా హ్మ్. బయట పెస్టిసైడ్స్ ఉంటాయి కదా! అవి వాడడం అయితే మానరు కదా! అని చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఆహ్, ర అందులో అలవాటు పడిపోయి ఉంది కదా! టాబ్లెట్స్‌కి. మన బాడీ ఎలా అలవాటు పడిపోయి ఉందో మన పెస్టిసైడ్స్ కూడా ఇది వేసిన ఒక 7, 8 రోజుల వరకు కూడా కొంచెం ఏమి కనిపించలేదనుకోండి. ఎదగడం అలా కనిపించలేదనుకోండి. అదిగో మీరు కొట్టమన్నారు మాకు డబ్బులు వేస్టు. రైతులు ఏం ఆలోచించట్లా, ఫ్యూచర్ ఆలోచించట్లా. ప్రెజెంటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడంతా కూడా ఫాస్ట్ అయిపోయింది గదా! ఫాస్ట్‌గా కావాలి మనకి. రిజల్ట్ అన్నది మా వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించట్లా. ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు గాబట్టి, మనకి వెంటనే మన ఏం బ్లేమ్ చేస్తారంటే, మీరు మీరిచ్చారు గానీ దిగుబడేమీ రాలేదు. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళకి కరెక్ట్‌గా ఇప్పుడు ఆల్రెడీ మీరు వాడుతున్నారు కాబట్టి, మీరు చేయాల్సిన పనేంటంటే ఒక ఎకరానికి ఎవరైతే వరి వేస్తున్నారో, వరి వేసేటప్పుడు దమ్ము చేస్తారు. అంటే సాయిల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఈ సాయిల్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే చేస్తారో ఒక అగ్రి గ్రాన్యూల్స్ ప్యాకెట్ 5 కేజీస్. అలాగే ఒక పావు కేజీ మన అగ్రి ప్రోటెక్. ఓకేనా? అలాగే ఒక 100 ఎంఎల్ మన అగ్రి 82 నానో అన్నమాట. నానో అయితే 82 మీరు ఫుల్ బాటిల్ ఇచ్చేయొచ్చు. 100 ఎంఎల్. లేదు అంటే గనక మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం తేమగా ఉన్న ఏరియాస్ ఉంటాయి. తేమగా ఉన్న చోటైతే తగ్గించమని చెప్పాలి. అంటే 100 ఎంఎల్ ఏసే బదులు 80 ఎంఎల్ ఏయమని చెప్పాలన్నమాట. ఒక ఎకరానికి ఒక అగ్రి 82, 100 ఎంఎల్ ఒక 5 కేజీస్ ప్యాకెట్
మనం ఇచ్చేస్తే కనుక నేల అన్నది గుల్లబారుతుంది అనమాట. ఏవైతే ఎర్రలు ఉన్నాయో ఎర్రల గుల్ల వస్తది. మరి ఆ ఎర్రలు ఇప్పుడు ఉండట్లేదు కదా! సో, ఆ గుల్లబరిచి 7, 8 అంగుళాల వరకు ట్రీట్మెంట్ అవుతుంది. సో, సాయిల్ ట్రీట్మెంట్‌లోనే మనం ఈ అగ్రి ప్రొటెక్ట్ అన్నది సాయిల్ ట్రీట్మెంట్‌లో సజెస్ట్ చేయలేదనుకోండి, సీడ్ ట్రీట్మెంట్ చేస్తారు చాలా మంది. విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధిలో కూడా మనం చేయొచ్చు. విత్తన శుద్ధిలో చేయలేదు అనుకోండి. ఓకేనా? మరి పంట వేసేస్తారు గదా! ఇంకా ఆకొస్తుంది. అంటే మొలకలొస్తున్నాయి. కొంచెం కొంచెం మొలకలొస్తున్నాయి అన్నప్పుడు కూడా మనము అగ్రి ప్రోటెక్ ఉందో అప్పుడు కూడా మనం చేయొచ్చు. ఓకేనా? ఇదేంటి 20 గ్రాములు 15 లీటర్లనమాట. 15 లీటర్ల ట్యాంక్‌లో ఓకేనా? అయితే 20 రోజులకు ఒకసారి చేయొచ్చు. ప్రోటెక్ అన్నది అంటే మనం పెస్టిసైడ్స్ ఎక్కువ వాడము, తగ్గించుకుంటాం అంటే కనుక ఏం చేయాలి? 20 రోజులకు ఒకసారి మనం చేయొచ్చనమాట. అదే సపోజ్ చూడండి ఆల్రెడీ ప్రాబ్లమ్ వచ్చేసింది. ప్రాబ్లమ్ వచ్చేసి పురుగు మందు అలాంటప్పుడు ఏం చేయాలంటే 7 రోజులకి, 7 రోజులకి ఒకసారి. ఈరోజు మన అగ్రి ప్రోటెక్ వేశారనుకోండి. ఆ రిజల్ట్ కూడా మనకు 7 డేస్‌కే వస్తదనమాట. ఓకేనా? ఆ 7 డేస్‌కి ఎలాగా 1 లీటర్‌లో సేమ్ అండి. 2 గ్రామ్స్ ఆ 16 లీటర్ 30 గ్రాములు 10 రోజులకు ఒకసారి మనం కొట్టాలి. ఓకేనా? ఆ రిజల్ట్ ఎప్పుడొస్తది? 7 డేస్‌కి ఒకసారి వస్తది. 7 డేస్‌కి మనకు కనిపిస్తది. రిజల్ట్ చాలా మంది అంటారు రిజల్ట్ రాలేదు అని. కానీ లోపల ఎంత మోతాదైతే మనకి ఆ ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్‌ని మెల్లమెల్లగా క్లియర్ చేసుకొస్తా ఉంటది. అందుకనే ఏ ఏం చెప్తా ఆల్రెడీ ప్రాబ్లమ్‌తో ఉంది కాబట్టి మీరు ఏదైతే మీరు పెస్టిసైడ్స్ మందులు కొడుతున్నారో దానిలో మీది 75% వేయండి. మాది అదే సెకండ్ టైమ్ అయితే 50 చెప్తాం. అదే థర్డ్ టైమ్ అయితే మనది 75 వాళ్ళది 25 అలా మనం పెంచుకుంటూ వెళ్ళాల. అందుకని ప్రతి ఒక్కరు ఎవరైనా ఆహ్, ఏ అంటే ఇది ఈ నేలకా, ఆ నేలకా అని కాదండి. ఈ మొక్కకా, ఆ మొక్కకా అని కాదు. దగ్గర నుంచి చిన్న చిన్న పూల మొక్కల వరకు కూడా ప్రోటెక్ అన్నది తెగుళ్ళు రాకుండా ముందుగానే మనం సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది అంటే మొన్న ఒక బీబీ 60 గజాల ఇంట్లో ఎక్స్‌ట్రార్డినరీ అసలు నిజంగా నాకదైతే కలలానే ఉంది. ఎందుకు కలలా ఉందని చెప్తున్నానంటే ఇంట్లో 3 ఫ్లోర్‌ల ఇల్లు. పైన టెర్రస్ గార్డెన్ అన్నమాట. ఎంత బావుందంటే 150 మొక్కలు పెంచుతున్నారు ఆ మేడము. అక్కడ ప ప పూయని పువ్వు లేదు. అక్కడ పండని వెజిటబుల్ లేదండి. ప్రతిరోజు ఆ తోటలోనే కోసుకొని వండుకుంటారు. మాకు కూడా ములక్కాయలిచ్చారు, వంకాయలిచ్చారు, గులాబీ పువ్వు తలలో పెట్టారు. స్టార్ ఫ్రూట్ తిన్నాము అక్కడే. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయో. మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి, ఆ అమ్మని చూస్తే నిజంగా నాకైతే ఎంత ఆహ్, ప్రౌడ్ అనిపించిందంటే ఆవిడ ఏజ్ దగ్గర దగ్గర కానీ డైలీ ఆవిడకి అదే పని. దీంతో పాటు 2 యూట్యూబ్ ఛానెల్స్ రన్ చేస్తున్నారు ఆ అమ్మ. ఒకటి వంటల ఛానెల్ ఆ తోటలోంచి కోసుకొనొచ్చి వంట చేస్తూ ఆ తోటలో కోసినవి గాని, అక్కడ చేసే పని గాని, మళ్ళా బయట నుంచి ఏమి వేయరు. ఆవిడే గెత్తం తయారు చేసుకుంటారు. ఆ గెత్తానికి కూడా ఇంత పెద్ద టబ్బుంది. అదే మనం డైలీ ఏదైతే వంటగదిలో వేస్ట్ ఉంటదో, ఆ వేస్ట్ తోనే చేస్తున్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు మమ్మల్ని పిలవటానికి రీజన్ ఏంటి అంటే, అమ్మ ఆకుముడత మన అగ్రి ప్రొడక్ట్ సేంద్రియ పద్ధతిలోనే కదా చేస్తారు. ఇది కూడా నేనెందుకు యాడ్ చేయకూడదు? మరి నా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా నేనిది పండించి అంటే నేను ఇది యూజ్ చేసి చేయొచ్చు కదా! అన్న ఉద్దేశంతో పిలవడం జరిగిందండి. సో, అప్పుడు ఆ అమ్మకి ప్రోటెక్ అన్నది సజెస్ట్ చేశాను. సో, అంత మంచి వండర్‌ఫుల్
వండర్ఫుల్ లేడీస్ తో పాటు మరి మనం కూడా అందులో ఒక పార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఈ పని అయితే చెయ్యాలి. ఓకేనా? ఖచ్చితంగా ఎవరైనా అంటే ఇలాగ ప్రాబ్లమ్ ఉంది. మాకు తెగుళ్ళు మా నేలకు తెగుళ్ళున్నాయి అంటే కనుక అగ్రి ప్రోటెక్ అన్నది సజెస్ట్ చేయండి లీడర్స్. మరి ఇదైతే చెప్పానుగా మనము ఈ పిచికారీ అన్నది చెయ్యాలి. అయితే వాళ్ళు వేసే గుళికలతో పాటైనా లేతే స్ప్రేయింగ్‌లో అయినా ఎందులో అయినా సరే అగ్రి ఓకేనా? థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజైతే నేను ఈ ప్రొడక్ట్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. దానితో పాటు మరి ఎంతమంది ఆల్రెడీ ఎంతమంది 1:6 కంప్లీట్ చేశారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? 1:6 కంప్లీట్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. 1:6 172 సూపర్. 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 సగానికి సగం మంది అయిపోవాలి ఖచ్చితంగా. మరి 7 మెంబర్స్. ఓకే. సూపర్ మేడం. థాంక్ యూ సో మచ్ అండి. మరి మీ అందరికి కూడా రేపైతే ఇంకొంచెం మంది ఎక్కువ మంది వస్తారు నాకు తెలిసి. ఎందుకంటే అయినా సరే నేను లీడర్‌ని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే లక్ష్మి మేడం మనకు 1:6 అవునా కాదా? ఎందుకు? మనకి ప్రతి ఒక్కరు కూడా చెక్ తీసుకోవాలి. చెక్‌తో నిలబడాలి. సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ వచ్చి చాలా మందికి డెప్త్‌లో కానీ సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ అవుద్ది. సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ లేకుండా 15 మెంబర్స్ కస్టమర్స్‌ని పెట్టుకోండి. దాంతో పాటు ఆ 15 మెంబర్స్ కస్టమర్స్‌ని మీకు ఈ 6 లెగ్స్‌లో ఫార్మ్ చేసుకొని మీరేదైతే చేస్తున్నారో దాంతో పాటు మీ లైఫ్ లైన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి డూప్లికేట్ చేయండి. చెక్స్‌తో నిలబెట్టండి. చాలా మంది చెప్తా ఉంటారు. నేను వెస్టేజ్‌లో ఉన్నాను అని చెప్తాము. కానీ వెస్టేజ్‌లో దేనికున్నాము? డబ్బులు తీసుకోవడానికే కదా! కొంతమంది అంటే చాలా రోజులు చేశాను గానీ డబ్బులేమి రాలేదు. చాలా రోజులు చేశాను కాదు. చాలా రోజులు నేను ఐడీ వేసుకొని 3 ఇయర్స్ అయిందా అంటారు. కానీ అక్కడ ప్రయత్నం అన్నది జరగకపోతే అండి. ప్రయత్నం అన్నది జరగకపోతే ఏ విషయంలో వెస్టేజ్ విషయం పక్కన పెట్టండి. ప్రయత్నం అన్నది లేనిదే ఏ విషయంలోనైనా సరే మనకి ఫలితం ప్రతి ఒక్కరు ఎవరికి వారే క్వెషన్ చేసుకోండి. మీకు ఎవరైతే ఆహ్, మీకు ఎవరైతే ఎదురు పడుతున్నారో, చూసాం ఇలాంటి వెస్టేజా నేను 3 ఇయర్స్ ముందే వాడానంటారు. వాడారు ఓకే. కంటిన్యూ చేసుకోండి. అక్కడ వాళ్ళు సపోర్ట్ లేకపోతే ప్రొడక్ట్ కొనుక్కొని మీరు కంటిన్యూ చేసుకోండి. కాదండి యాస్ ఎ లేడీగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మనం అక్కడ బిజినెస్ చేయమని చెప్పట్లేదండి. ఎవరు బిజినెస్ చేయమని నాకు డ్రీమ్ కాబట్టి, నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను బిజినెస్ చేస్తున్నా. కానీ ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాల్సిన అవేర్‌నెస్ ఏంటి? మీరు ఎవరికీ చెప్పొద్దు. మీరు ఎంతో మందికి చెప్పారు. వెల్ అండ్ గుడ్. వదిలేయండి. వాళ్ళు నో అంటే మీకేంటి? మీరేం చేయాలి? మీ ఇండ్లు ఆరోగ్యంగా ఉండాలి. మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు చేయాలి. మనము మారాలి. మనం ఏం చేయాలి? మనము ఖచ్చితంగా 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండాలి. అలా మీలాగా ప్రొడక్ట్ 10 మందిని మీరు తయారు చేసుకుంటే, 10 మందొద్దు ఆరుగురిని. ఆరుగురిని మీరు తయారు చేసుకుంటే, అది ఆ ఆరుగురు ఎవరు? మన అక్క, పెద్దమ్మ, పిన్ని ఇలా ఉంటారు కదా! అంటారు. అసలు వాళ్ళెవరు మన మాట వినరండి. ఓకే. వినొద్దు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్తే, మనం ఏదైనా ఒక విషయం మనకు బాగా నచ్చిన విషయం చెప్పాలి అంటే ఎంతమందికి చెప్తాము? బాగా నచ్చినవి. ఇప్పుడు నేను చీరే కొనుక్కున్నాను. ఒక పట్టు చీర కొనుక్కున్నా. ఈ పట్టు చీర చాటుగా బీరువాలో పెట్టేసుకోగలనా? నా చీర చూపిచ్చాలి. ఆ చీర బావుందా? లేదా? అని వాళ్ళందరూ కాంప్లిమెంట్ ఇవ్వాలి.
అప్పుడు నాకు నిద్ర పడదు. లేడీస్ ఇలా ఎంతమంది ఉన్నాను చెప్పండి? ఎవరికైనా చూపించి వాళ్ళు బాగుంది అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్న వాళ్ళం ఎంతమంది లేడీస్ లేదు అమ్మో ఎవరికైనా చూపిస్తే దిష్టి తగిలిద్దని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా చూపించాలి ఏదైనా సరే. ఎందుకు చూపించాలి? అంతే కదా! సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకంటూ ఉంటది కదా! ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత మంచి ఉన్నామని చెప్తున్నానంటే ఆరోగ్యం పంచడం అన్నది డాక్టర్ తరం కూడా కాదండి. డాక్టర్ వల్ల అవుతది. ఎప్పుడు? అది ఎలా ఆయన కొన్ని కోట్లు సంపాదించేస్తున్నాడు. పంచుతున్నారేంటి? పంచట్లేదు కదా! మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? చక్కగా మనము ఆరోగ్యాన్ని పంచుతున్నాము. మనతో నడిచిన వాళ్ళు కూడా బావుంటున్నారు. ఈ విషయాన్ని మనం ఎందుకు షేర్ చేయకూడదు? సో, కొత్త వాళ్ళందరికి నేను చెప్పేదేంటి అంటే కూడా మీరు ఆరోగ్యాన్ని పంచండి. ఆరోగ్యాన్ని పంచండి. ఆరోగ్యాన్ని పంచేటప్పుడు సబ్బు అమ్ముతున్నావా? పేస్ట్ అమ్ముతున్నావా? అంటారు. వస్తున్నాయి. ఏంటి ఏంటి ఇంత బతుకు బతికి నువ్వు సబ్బులు అమ్ముకుంటున్నావా? అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఈరోజు మార్నింగే ఒకరు అడగడం యెస్. నిజంగానే నేను సబ్బులు అమ్ముతున్నాను. అమ్ముతున్నానా? నేను ఇచ్చే సోపు బయట ఎక్కడా లేదండి. టీఎఫ్ఎం అన్నది బయట ఏ సోప్‌లోనూ లేదు. నేనిచ్చే సోప్‌కి, మీరు వాడే సోప్‌కి వేరియేషన్ చూడండి. టీఎఫ్ఎం అన్నది 76-78% ఏ సోప్‌లో ఉంది. ఈ కాస్ట్‌కి సర్టిఫికేట్ ఉందా? అడగండి పర్వాలేదు. అర్థమవుతుందా లీడర్స్? సో, ఇలాగ మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అలా మీరు 100% ప్రొడక్ట్ లీడర్‌గా 100 పీవీ ఖచ్చితంగా చెయ్యండి. మీరు చేస్తూ మీతో నడిచే 6గురిని నడిపించండి. వాళ్ళని మినిమమ్ 35 పీవీ 1200 కొనిపించండని చెప్తున్నారు. రూ. 1200 పేస్టు, సోపు, ఆయిలు, షాంపూ, కుకింగ్ ఆయిలు, బట్టల లిక్విడ్ గాని, గిన్నె లిక్విడ్ గాని. అలా అయిపోద్ది. లేదా పేస్టు, సోపు, ఆయిలు, షాంపూ, కుకింగ్ ఆయిల్, బట్టల లిక్విడ్, గిన్నె లిక్విడ్, ఫ్లోర్ లిక్విడ్. మన లేడీస్‌వే కదా ఈ ప్రొడక్ట్ అంతా. రూ. 1000 ఏమి కాకుండా మనకు నచ్చింది ఒక ఆర్డర్ పెట్టుకుంటే కేఎఫ్‌సీ ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుందండి రూ. 1000. కానీ అదే 1000-1200 రూపీస్ మనం ఇక్కడ వాటితో మనం జర్నీ చేయొచ్చు. ఆ టేస్టు అంటే మనం అది యూజ్ చేసేటప్పుడు ఆ ఫీల్ మనం చూడొచ్చు. ఇదే చెప్పండి. ప్రతి లేడీకి ఇదే చెప్పండి. వాడుతున్నారా? వాడేసి వదిలేసాం కాదు. వాడుతున్నారా? క్వెషన్ చేయండి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మారాలి. మీరు వాడే గిన్నెలు ఇష్యూస్ క్యాన్సర్ వస్తుందండి. మీరు వాడే బట్టలు సబ్బు వల్ల వస్తుంది క్యాన్సర్. మీరు వాడే బాత్రూమ్ లిక్విడ్ వల్ల వస్తుంది క్యాన్సర్. ఎందుకు పెరిగిపోతున్నారు? క్వెషన్ చేయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అవేర్‌నెస్ ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా పర్వాలేదు. అవేర్‌నెస్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది మన ఒక ఎప్పుడైతే మనం ఒక ఉద్యమంలాగా కనుక మనము స్టార్ట్ చేసామో, గెలిచేది ఎప్పటికైనా సక్సెస్ మన చేతుల్లోకే వస్తుంది. ఈరోజు నేను నా లైఫ్ లైన్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారంట, ఇప్పుడు ఇంకా అన్నీ అయిపోయినియి. ఇది స్టార్ట్ చేసారా? సబ్బులు అమ్ముకుంటున్నారా? అని అన్నారు. తను చెప్పిన మాట అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆహ్, మేడం అలా అన్నారు గానీ, ఐ కెన్ ప్రూవ్ ఇట్ అనేసి అందనమాట. నేను అని అనంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ లైఫ్ లైన్ నుంచి అలాంటి ఆన్సర్ వస్తది అని చెప్పి ఎవరు ఎక్స్‌పెక్ట్ చెయ్యం కదా! కానీ వచ్చింది నా తనలో ఉన్నాయో చూడండి. సో, ఇలాంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనం అవేర్‌నెస్ అన్నది ఇస్తూ మనం 1:6 మీరు 6గురిని మార్చండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ చిన్న ప్లాను
ఏదైతే మేడం అమల్లో పెడుతున్నారో ఈ రోజు ఆ ప్లాన్ చెప్పడానికి మార్నింగ్ 3:00 లేచి 5 ఖమ్మం వెళ్ళారండి మన లక్ష్మి మేడము. మళ్ళా అక్కడ సెషన్ అయిపోయింది. రిటర్న్ ట్రైన్ లో ఉన్నారు. చూడండి ఒక్క గంట సెషన్ కోసం ఎంత దూరం వెళ్ళారు. పవర్ ఉంది 1:6 ప్లాన్ లో మీరు ఒకసారి అర్థం చేసుకో. ఎవ్వరు కూడా ఒక లేడీస్ వెస్టేజ్ లో ఉన్నారు అంటే జెంట్స్ అంటే 35 ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ పర్సన్స్ కాబట్టి మేము ఎక్కువ చేస్తాము అన్న ఉద్దేశం ఉండొచ్చు. కానీ మన లేడీస్ కి మెయిన్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ బయట చెయ్యండి అని చెప్పటానికి ఇది ఎందుకు మనం ఒక ఆయుధంలా వాడుకోకూడదు? అవునంటారా? కాదంటారా? ఒక 10 మంది లేడీస్ ఉన్నారంటే 8 మంది కానీ ఆళ్ళ ఫోన్‌లో కాంటాక్ట్స్ చూస్తే 300, 200, 100 అబోవ్ అయినా ఖచ్చితంగా ఉంటాయి. ఈ 100 మెంబర్స్‌లో ఆరుగురిని ఎందుకు చూస్ చేసుకోకూడదని చక్కగా చూస్ చేసుకోవచ్చు కదా! ఎందుకంటే మనం ఆహ్, మే ఏదైతే మన మీడియాతో 24/7 మీడియాతోనే ఉంటున్నాం. బయటికి రాలేని లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాల్సిందేంటంటే, మీరు 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండండి. మీతో పాటు ఒక ఆరుగురిని మార్చండి అని చెప్పడం. అది చెప్పిన తర్వాత వాళ్ళ కింద ఆటోమేటిక్‌గా ఈ ఆరుగురు ప్రయాణంలో ఎవరో ఒక లీడర్ రాక తప్పరు. వాళ్ళకి ఇన్‌కమ్ రాక తప్పదు. ఇలాంటియి చాలా చాలా ఎందుకంటే నా లైఫ్ లైన్స్‌లో చాలా మంది అత్తగారు ఒప్పుకోవట్లేదు, హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. అంటే నా లైఫ్ లైన్స్‌లోనే కదండీ! ప్రతి ఒక్కరికి ఈ ఎదురవుతుంది. కానీ ఎప్పుడైతే ఒక 20,000 ఇన్‌కమ్ 10,000 ఇన్‌కమ్ అండి. 10,000 ఇన్‌కమ్ చూసారో 5,000 మన నుంచి ఎక్సెస్ చూసినా సరే చిన్నది కాకపోయినా చిన్నదైనా సరే వాళ్ళలో కరుగుతుంది మనసు. యెస్. నాకు కూడా సపోర్ట్ అవుతున్నారు కాబట్టి నేను చేస్తే ఏమో ఉండొచ్చు. నేను కూడా తనతో కలిస్తే ఓకేనా? నా ఇల్లు బావుంటదన్న ఉద్దేశంతో లేడీస్ స్టార్ట్ అయిన ఆహ్, ని జెంట్స్ అందుకునేవాళ్ళు చాలా మందున్నారండి. మరి అది మనం ఎందుకు చేయకూడదు? ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. సో, మరి అంటే కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని మీరు మారండి. 100% ప్రొడక్ట్ యూజర్‌గా మారండి. ఒక 6 మెంబర్స్‌కి 35, 35, 35 పీవీ చేయిస్తే గనక మీరు ఈ మంత్ ఫాస్ట్ అట్ 8% అవుతారు. ఫాస్ట్ అట్ 8% అవ్వడం వల్ల మీకొచ్చే ఇన్‌కమ్ ఏంటి అంటే రూ. 400 క్యాష్ బ్యాక్ వోచర్ వస్తుందండి. బయట డీమార్ట్‌లో ఒక రూపాయి ఇవ్వట్లేదు మనము సామాన్లు కొనుక్కుంటే. కానీ ఇక్కడ జస్ట్ మనం ఏంటంటే మనం కొనుక్కొని అవేర్‌నెస్ ఇచ్చాము. ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అంతే కాకుండా మనకి 8% అయినందుకు కూడా 750 ప్రొడక్ట్ వోచర్ అన్నది రావడం జరుగుతది. క్యాష్ బ్యాక్ దగ్గర దగ్గర 350 నుంచి 400 పొందా లేదా? అలాగే సెకండ్ మంత్. మరి మీరు ఏదైతే చేశారో దాన్ని ఎందుకు డూప్లికేట్ చేయకూడదు? 10 మందిని తయారు చేయండి. 1:6 చేసిన వాళ్ళని. మీరు 1:6 చేసినందుకే మీకు ఇన్‌కమ్ వచ్చింది. మీరొక 10 మందిని తయారు చేస్తే మీరు 12% అవుతాయి. 3000 పాయింట్స్‌కి 12% అంటే దగ్గర దగ్గర మీకు 2,500 నుంచి 4,000 రూపాయలొస్తాయి. వెస్టేజ్‌లో నేను 6 నెలల క్రితమే ఐడీ వేశాను. నాకొక రూపాయి కూడా రాలేదు అనంటే కదలని వాళ్ళంలా కూర్చున్నాం కాబట్టే. మనం కదిలించే వాళ్ళమైతే కనక మనకొచ్చే ఇన్‌కమ్ సోర్స్ అనేది పెరుగుతా ఉంటది. కదిలించే వాళ్ళలా తయారవ్వండి. రెండో నెలలో 3,000 పాయింట్లవుతాయి. మీరు 12%కొస్తారు. మీకు 25 నుంచి 4,000 ప్లస్ ఇన్‌కమ్ రావడం డామ్ షూర్ జరుగుతుందది. వచ్చిన వాళ్ళు కూడా థర్డ్ మంత్ ఏదైతే మీరు సైన్ చేసిన థర్డ్ మంత్ ఉందో సేమ్ అదే 10 మందితో కొత్త వాళ్ళని కూడా అసలు అదే 10 మందితో సేమ్ మీరు పాయింట్స్ చేయించిన ఇన్‌కమ్ సారీ మీకొచ్చే పాయింట్స్ 6,000 అవుతాయి. అంటే 3,000 అవుతాయి కదా! ఆ 3,300 ప్లస్ ఇదొక 3,000
దగ్గర దగ్గర 6000 పాయింట్స్ అవుతాయి. లోకి వస్తారండి. మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. అంటే చూడండి, ఆ మంత్ లో మీరు 3000 పాయింట్స్ చేశారు. క్యాలిక్యులేషన్ అన్నది ఉంటదన్నమాట. అప్పుడు ఆ 3000 పాయింట్స్ కి మీకు 10,000 ఇన్కమ్ వస్తది. 8 to 10, 10,000. మరి 10,000 ఇన్కమ్ ఈ 1:6 ప్లాన్ ఏదైతే ఉందో దాంతోను 3000 పాయింట్లు ఒకే మంత్ లో చేసి 10,000 ఇన్కమ్ తీసుకున్న లేడీస్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? 10,000 ఇన్కమ్ వచ్చేసిందండి. ఎంత బాగుంది. మరి 3 నెలల్లోనే 10,000 ఇన్కమ్ వస్తే మరి మన కింద వాళ్ళు ఊరుకుంటారా? మనకి ఇన్కమ్ వస్తే చెప్పండి అంటారు. అవునా కాదా? మరి వాళ్ళని డైరెక్టర్ చేయాలి అంటే మనమేమవ్వాలి? క్యాడర్ పెరుగుతుంది. క్యాడర్ పెరుగుతుందా లేదా? ఏంటి ఇక్కడ ఎవరికి కూడా 10,000 ఇన్కమ్ రాలేదా చేస్తే? ఒక్క సుమాదేవి మేడంకే వచ్చిందా? నా వాయిస్ అందరికి క్లియర్ కదండి? రెస్పాన్స్ ఉద్దేశం. సో ఎప్పుడైతే మీరు ఇలా మీరు డెవలప్ అయ్యారో, మీ కిందన ఎవరైతే ఉన్నారో, మీ లైఫ్ లైన్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చి మీరు మీ లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ లైఫ్ లైన్ కి సేమ్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని డూప్లికేట్ చేపించండి. అలాగా మీకున్న 6 లెగ్గల్లో నుంచి 6,000 పాయింట్లు కనుక ఒకే మంత్ లో వస్తే అంటే ఎంత? 20 మందిని మీరు 1:6 చేయించాలి. ఒకే లైన్ లో 20 మంది అయ్యుండాలి. ఒక సింగిల్ లైన్ లో నేను 20 మందితో 1:6 చేయిస్తున్నాను. అంటే నా సెకండ్ లైన్ లో కూడా ఇంకొక 20 మంది తయారయ్యారు. చూడండి, ఈ 20 మందితో ఒకే లైన్ లో మీరు 20 మందిని 1:6 చేయించారు. అలాగే మీ సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ రాకుండా 7గురితో చేపించండి 1:6. మొత్తం 20, ఆ టోటల్ 27 మంది అయితే మీకొచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా అండి? 30+. 25,000 నుంచి 30+ వస్తుందండి. సో లైఫ్‌ని అంటే వాళ్ళ ఇంటిని, షాప్‌ని చేంజ్ చేపిస్తే మనకొచ్చే ఇన్కమ్ 30,000 అండి. ఇలాగ ఒక్కొక్క లైన్ టార్గెట్ పెట్టుకొని సెకండ్ లైన్ నుంచి ఇంకొక 20 మందిని చేయించండి. మీ టార్గెట్ దగ్గర దగ్గర 50+ వచ్చేస్తది. అలా 6 లైన్ ఈ రోజు మనం మాట్లాడుకునే మాటలు 10,000, 30,000 ఇదే పెట్టుకోండి. షార్ట్ అంటే మనం ఇమ్మీడియేట్ గా మనం చేయాల్సిన పనులే పెట్టుకోండి. లాంగ్ టర్మ్‌ది. కానీ షార్ట్ ఏదైతే ఉందో ఆ షార్ట్‌నే మనము పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నా నా ఇన్కమ్ 5,000 అనుకోండి సపోజ్. నేను ఆలోచించలేను కదా! ఆలోచించినా మన మన థాట్స్ వెళ్ళవు. ఇప్పుడు కార్లు, బంగ్లాలు, ట్రావెల్ ఫండ్స్ అంటే అప్పుడు ఆ థాట్ అక్కడికి వెళ్ళదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మిడిల్ క్లాస్ సైకాలజీ ఎలా ఉంటదంటే అక్కడ వరకే, దాటి వెళ్ళకూడదు. ఆకాశానికి నిచ్చెన వేయకూడదు గదా! మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా! నడిచి నా నడిచి పరిగెత్తు అంటారు. ఒకేసారి పరిగెత్తలేము కదా! నడిచేటప్పుడు ఆ తప్పటా ఉంటాం గదా! సో, అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అన్నది మనకి స్టార్టింగ్ నుంచి వచ్చేయడం వల్ల, ఈరోజు 5,000 ఇన్‌కమ్‌లో ఉన్న వాళ్ళని రూ. 1,00,000 కోసం ఆలోచించమంటే అది వృధా ప్రయాసే అయిపోద్ది. అలా కాకుండా 5,000 వచ్చిన వాళ్ళని 15,000 కోసం ఆలోచించమనండి. 30,000 వరకు ఆలోచించొచ్చు కదా! మనం ప్రూవ్ చేసుకోవాలంటే కావాల్సిందేంటి? 30+ ఇన్‌కమ్. ఒక 10+ ఇన్‌కమ్. అంతే కదా! ఏమంటారు? సింపుల్‌గా అంటారండి. జెంట్స్ 10,000 సంపాదించి నువ్వు చూపించి అప్పుడు మాట్లాడంటారు. అంటారా లేదా? ఖచ్చితంగా ప్రతి లేడీ ఇలాంటి మాటలు పడుతున్న వాళ్ళమే. మరి ఆకాశానికి నిచ్చెన వేయకూడదా అని అంటే పాజిటివ్‌గా ఆలోచించండి. మీరు కోట్ల మీద ఆలోచించండి. వద్దని నేను చెప్పట్లా. కానీ ఇమ్మీడియేట్ రియాక్షన్ మనకెంత కావాలి? 30 కావాలా? 30లో ఉన్నవాళ్ళు 50 కోసం ఆలోచిస్తారు. మనిషి ఆశాజీవి కదా!
ఇప్పుడు మొన్నటి వరకు ఏంటి కారు, 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 కారు అయిపోయింది. ఇప్పుడేం ఆలోచిస్తున్నాను? ఇల్ ఆశాజీవులం కదా మనం. సో, ఈ ప్లాను ఖచ్చితంగా అమల్లో పెట్టండి. 1:6 ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. మన లేడీసు ఒక ప్రభంజనం ఖచ్చితంగా ఏదైతే అనుకున్నారో, గౌతమ్ బాలిగా రావాలి మన ఆంధ్రాకి. మన మిలీనియర్స్ టీమ్ కోసమే రావాలి. అది 1:6 కోసమే రావాలి. ఎందుకు మనం ఇచ్చి మనం నిలబడుతూ 10 మందిని మనతో పాటు నిలబెట్టకూడదు? ఒకసారి ఆలోచించండి లేడీస్. ఓకేనా? సో, 1:6 ప్లాన్ అయితే అర్థమయంగా ప్రతి ఒక్కరూ నేను లీడర్‌ని అనుకున్న వాళ్ళు 10థ్ లోపు మీరు కంప్లీట్ చేయండి. మీరు టార్గెట్ పెట్టుకోండి. ఒకరా, ఇద్దరా, ముగ్గురా కాదండి. ఖచ్చితంగా నాకు 10,000 ఏ లెవెల్‌లో ఉన్నాను. ఓకేనా? ఆ లెవెల్‌కి నా 10,000 రీచ్ అవ్వాలి అంటే నేను ఎంత మందితో 1:6 మినిమమ్‌లో మినిమమ్ రూ. 1,200 ఇదే మీ ప్లానింగ్. దానికోసం మీరు ఎన్ని సార్లు కాల్ చేసినా రిప్లై ఇవ్వటానికి నేను గాని, మేడం గాని సిద్ధంగా ఉంటాం. ప్రతి ఒక్కరు ఆ పోస్టర్‌లో, ఆ వీడియోలో కనిపించాలి. ఓకేనా? అలా కనిపించడం వల్ల ఏమవుతుంది? మన చెక్స్ పెరుగుతాయి ఫస్ట్ థింగ్. ఇక్కడేమైనా లక్ష్మి మేడం అకౌంట్‌లో ఏమైనా డబ్బులు అందరం కూడా మన ఫ్యామిలీ దగ్గర మనమేంటో ప్రూవ్ చేసుకునే వాళ్ళమవుతాం. మనం మన పిల్లలకి మన చేతితో డబ్బులిస్తాం. పిల్లలు అడగంగానే అడుగుతాం. అప్పుడు కొంచెం అక్షింతలు పడతా ఉంటాయి కదా! వాళ్ళకి పడతాయి, మనకి పడతాయి. అదే మన చేత్తో ఇస్తే గొడవే లేదు. అదే మన హస్బెండ్ అడిగినప్పుడు మనం ఇస్తే తీసుకున్న రోజు మా వారు నడిచొస్తుంటే నిజంగా ఎంత ఆయన ఫేస్‌లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫేస్ అంతా వెలిగిపోమాట. ఆయన అనిపించిందంటే ఆయన కూర్చునే తీరు గాని ఆహ్, అసలు ఎంత గర్వంగా కూర్చున్నారంటే కార్‌లో అసలు చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫోటో. సో, ఇలా మనం తయారవ్వాలండి. ప్రతి ఒక్క లేడీకి కూడా అదే చెప్పండి. ఇనీషియల్ ఇన్‌కమ్ అన్నది ఈ రోజు ఒక ఇన్‌కమ్‌తో సరిపోదు. 2 ఇన్‌కమ్స్ ప్రతి ఇంటికి ఖచ్చితంగా కావాలి కాబట్టి మనం మారాలి. మనం ఖచ్చితంగా మారాలి. మనం మారితేనే కదా మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటది. మన ఫ్యామిలీకి మన పిల్లలకి అడిగినట్టు ఇవ్వగలగాం. అవునా కాదా? ఇవ్వగలమా లేదా? అంటే ఇక్కడ మన మైండ్ సెట్ మార్చుకోవాలన్నమాట. ఖచ్చితంగా మనం అందరి మైండ్ సెట్ మార్చుకోండి మై డియర్ లీడర్స్. ప్రతి ప్రాసెస్ చేసి సిస్టమ్ ప్రకారం వెళ్ళండి. మీ లైఫ్ లైన్స్‌తో కమ్యూనికేట్ అవ్వండి. అందరికి దగ్గరగా ఉండండి. మీ లైఫ్ లైన్స్‌కి దగ్గరగా ఉండండి. ప్రతీది కూడా అందించండి. మీతో మీరు చెక్స్ తీసుకోండి. మీతో పాటు మీతో నడిచే ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టటానికి మీరొక లీడర్‌గా వ్యవహరించండి. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. మరి రీచ్ అయిందనే అనుకుంటున్నాను. నా సెషన్ అయినా అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా అగ్రికల్చర్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే గనక ఒక 5 మెంబర్స్ చేస్తాను లీడర్స్. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మాట్లాడతానంటే మీరు కో హోస్టే మేడం. మీరే ఇప్పుడు టీమ్‌ని అందరిని మా థాంక్ యూ కోర్ మేడం. టీమ్ అంతా నాకు చేయాలి. ఓకే గాని పర్మిషన్ నిజంగా ఏ ఒక్కటైనా కూడా మీరు చెప్పగలరని సాధ్యం అని చెప్పి నిరూపించారు మేడం నిజంగా. ఇన్ని రోజులు హెల్త్ కోసం అనుకున్నాను కానీ అగ్రి కోసం కూడా నేను కూడా అగ్రి ఫీల్డ్ వరకు వెళ్తున్నాను. కాకపోతే ఇంత కాన్ఫిడెంట్ గా అయితే వాళ్ళ దగ్గర అయితే నేను చెప్పలేకపోతున్నాను. అదేంటి అంటే కొంచెం భయం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇంక గనక ఆ రైతు చాలా కోల్పోతాడు కాబట్టి నేను అదైతే కొంచెం టెన్షన్ గానే ఫీల్ అవుతున్నాను మేడం. నిజంగా చాలా చెప్పారు మేడం. మీరు చెప్పినట్టే నేనైతే మన సాహు సార్ మనకు మీటింగ్ ఏదైతే పెట్టారో ఆ రోజు కూడా మా తుని లోనే అగ్రి ప్రొడక్ట్స్ తీసుకున్నారు మేడం. నా డౌన్ లైన్. నిజంగా అతను
లా వాడుతూ ఒక నలుగురు రైతులకైతే సజెస్ట్ చేశారు. నాకు ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేసి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడదామని. మేడం అయితే ప్రజెంట్ ఫ్రీగా లేరండి, కొంచెం ఉందని చెప్పాను. నిజంగా అయితే మేడం గ్రాన్యూల్స్ తను లాస్ట్ ఇయర్ వేసారు, ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందట మేడం, చాలా బాగుంది అన్నారు. ఈ ఇయర్ అయితే గ్రాన్యూల్స్ 82 అలా వాడుతున్నారు. అతను 3 ఎకరాలకు అతను వేస్తున్నారు. అతను వేరే వాళ్ళకి ఇచ్చింది ఏంటి అంటే మా మా సారీ మేడం, అరటి తోటకి పామాయిల్ తోటకి ఇచ్చారు మేడం. చాలా బాగుందని చెప్పారు మేడం. పామాయిల్ తోటతోనైతే నేను 1 వీక్ బ్యాక్ మాట్లాడాను. బాగుందమ్మా, ప్రెసెంట్ అయితే పింజులు రాలడం అయితే ఆగింది, దిగుబడి వెయిట్ చేసి మీకు చెప్తానమ్మా. రిజల్ట్ అయితే పింజులు రావడం అయితే బాగా తగ్గింది, చాలా బాగుందనే చెప్పారు మేడం. ఎస్ మేడం. నిజంగా మీరు ఏదైతే కసి అనేది కంపల్సరీ ఉండాలి మేడం. అప్పుడు సార్ ఫేస్ లో ఫీలింగ్, లక్ష్మీ మేడం ఫేస్ లో ఫీలింగ్, అంటే మేడం ఆనందంతో పాటు మేడం ఎవరికైనా లైఫ్ ఇస్తున్నారు, అలాంటిది మేడమే ఆ రోజు బాధపడ్డా, చాలా బాధ అనిపించింది మేడం. కానీ వాళ్ళ అన్నయ్యని అంత ప్రౌడ్ మూమెంట్ లో మిమ్మల్ని ఆయన్ని చూసేటప్పుడు ఆనందం ఆపుకోలేక ఏడ్చారని చాలాసేపు అనిపించింది. తర్వాత ఇంకా మీరు మేడం. ఎస్ మేడం, మీరు పడ్డ కష్టం అంతా కూడా సార్ కళ్ళల్లో నేను అది చూసాను మేడం. ఆ ఫీలింగ్ ప్రతి లేడీకి ఉండాలి మేడం. నిజంగా మనకంటూ కంపల్సరీ మనం అంటూ ఏంటో నిరూపించుకొని ఒక గిఫ్ట్ గా ఇస్తే లైఫ్ చాలా బాగుంటుంది మేడం. ఆ ఫీలింగ్ నాకు చాలా ఉంది. నేను కూడా త్వరలో మా వారికి కార్ అయితే కంపల్సరీ ఇస్తాను మేడం. బెస్టే ఆ జమ్ములు. నిజంగా మేడం, బయట అయితే లైఫ్ లేదు, వెస్టేజ్ లో అయితే ఉంది మేడం. మనం అంటూ నిలబడితే ఆటోమేటిక్ గా అన్ని సక్సెస్ అయిపోతాయి. మనం పాజిటివ్ గా ఉంటే అన్ని కూడా థ్యాంక్ యూ మేడం. మీరు ఏ సెక్షన్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్ గానే ఉంటది. నాకైతే అగ్రి మీద ఒక చిన్న డౌట్ మేడం. అంటే నాకు రీసెంట్ గా ఒక కాల్ వచ్చింది. ఏంటి అంటే వాళ్ళు మన ప్రొడక్ట్స్ అయితే ప్రెసెంట్ ఏమీ వాడలేదు, కాసిన వరి చేనికి దోమ తెగులు అనేది అయితే వచ్చింది మేడం. ఇప్పుడు మనం వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయితే ఇదే సజెస్ట్ మేడం, చేయొచ్చు? దోమకాట అంటే ఎలా ఉంది ఇప్పుడు అది? అదైతే వాళ్ళు కెమికల్ బేసిక్ ఏదో వేశారంట మేడం, ఆ దోమ తెగులు పోవడం కోసం. అది వాడిన 15 రోజుల వరకు ఏ మెడిసిన్ బయటది యూజ్ చేయదు. అది అవును. ఏమైనా కంట్రోల్ అవుతుందో లేదో చూసుకొని, ఒకవేళ అవ్వకపోతే మనది ఏమైనా సజెస్ట్ చేయొచ్చా ఏంటి అని చెప్పి. అవ్వకపోతే కాదు మేడం. ఇప్పుడు వాళ్ళు వేసిన తర్వాత 15 డేస్ వరకు ఏం అవును. వాడొచ్చు. వాడొచ్చు. యాక్చువల్‌గా దాంతో పాటు కూడా మనం ప్రోటెక్ వేయొచ్చు. ఓకే మేడం. ఈ ఈ ప్రోటెక్కే, ఇంకేం కాదు, ప్రోటెక్కే. దోమ కాటు ఆహ్, య ఆ! దేనికైనా సరే తెగుళ్ళ నివారణకి మన ప్రోటెక్కే ఇవ్వాలి. కంపల్సరీ. ఎకరానికి అంటే ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తారు మేడం. స్ప్రేయింగ్ అవును. చేస్తారు కాబట్టి 16 లీటర్ల ట్యాంక్‌లో 30 గ్రామ్స్ వేయమని చెప్పండి. 30 గ్రామ్స్. ఓకే. ఓకే. అందులో అగ్రి 82 కూడా యాడ్ చేయొచ్చు. ఈ 16 లీటర్ల ట్యాంక్‌లో అగ్రి 82 మన 8 ఎంఎల్ ఉంటది కదా! క్యాప్ ఉంటది కదా! 10 ఎంఎల్ క్యాపు. అది 8 ఎంఎల్ వేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు బయట మందులు వేసేటప్పుడు కూడా మన అగ్రి 82 కలపమని చెప్పండి. ఓకే మేడం. కలిపితే ఏమైద్దంటే వాళ్ళు వేసే మందుకి ఆహ్, అది మొత్తం స్ప్రెడ్ అవ్వటానికి, యాక్టివేట్ అవ్వటానికి, అలాగే తేమ కలిగినట్టు ఉండటానికి మన అగ్రి 82 సపోర్ట్ చేస్తది. సపోర్టర్ కింద మన అగ్రి 82ని మేడం. వాళ్ళ మందులు కొట్టినప్పుడు కూడా మనయి వాడమని చెప్పండి. మన అగ్రి 82. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం పుష్పరాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెళ్ళిపోయినట్టుంది. మేడం సారీ మేడం, అది కొంచెం వైఫై కట్ అయిపోయింది, పవర్ పోయింది, దాని వల్ల కట్ అయిపోయింది. మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. ఓకే. మేడం థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా, జూమ్ కి వచ్చిన ప్రతి లేడీకి. సో వెస్టీజ్ మహాలక్ష్ములందరికీ గుడ్ మార్నింగ్. ఆ చాలా మేడం, మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఎవరు అగ్రి చేస్తున్నారు లేడీస్ హ్యాండ్ రైస్ చేయండి అని చెప్పి.
ఏ నెంబర్ వన్ నాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు మేడం అగ్రి పరంగా. మేడం నా వాయిస్ వినపడుతుందా? వాయిస్ క్లియర్ మేడం, క్లియర్ క్లియర్. నాకైతే అగ్రి పరంగా మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. అంటే అంటే మాది ఫ్లవర్ బిజినెస్ కదా, సో తోటల వాళ్ళకి ఆయన అగ్రి అనేది ఆయనే చూసుకుంటారు, రిమైనింగ్ అంతా నేనే చూసుకుంటాను. బిజినెస్ లో అగ్రి వరకు ఆయనకు అప్పగించేసాను నేను. అవునవును మేడం అగ్రి. నిన్న ఒక ఆర్డర్ వచ్చింది మాకు గుంటూరు నుంచి. ఒక 20 అగ్రి గ్రాన్యువల్స్ అడిగారు వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయ్యే టైంలోనే వాళ్ళు అడుగుతున్నారు కదా అన్న విషయం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేడం. రేపు ఆర్ ఎల్లుండి వాళ్ళకి ప్రొడక్ట్ అయితే పంపిస్తున్నాం మేము. అగ్రి ప్రొడక్ట్ వాడాలి. సో అది ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఏ స్టేజ్ లో వాడాలి అన్నది కూడా చాలా బాగా చెప్పారు. వెస్టేజ్ మహాలక్ష్మి అందరూ వెళ్ళి పొలాలలో కూర్చొని దున్నేసి వచ్చేలా ఉన్నారు మీరు ఇచ్చిన మోటివేషన్ కి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సుమా మేడం చెప్పినట్టు మీ కార్ ఓపెనింగ్ ని, సో మాకు ఆ అదృష్టం లేదేమో అంత దగ్గరగా ఉండి చూసే అదృష్టము. మేడం చెప్పిన మాటలు వింటుంటే అరే మనం కూడా దగ్గరుండి చూసుంటే బాగుండు కదా అనిపించింది. మేము కానీ మేడం చెప్పిన మాటల్లోని పివి లక్ష్మి మేడం ఎంత సంతోషంగా అదేదో అంటారు కదా ఆనంద బాష్పాలని, సో అవి వచ్చుంటాయి మేడంకి. సో లక్ష్మి మేడం మంచి మనసుకి ఎప్పుడు కూడా అంత మంచిగా జరిగిద్ది మేడం. మీకులాగా నేను కూడా మా హస్బెండ్ కి కార్ గిఫ్ట్ గా ఇవ్వాలి అని చెప్పి డ్రీమ్ పెట్టుకొని ఉన్నాను. సో త్వరలో అది కూడా నాదను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేడం. సో నా పేరు వచ్చేసి పుష్పరాజ్, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. నిజంగా మన లేడీస్ అందరం కార్లు ఇస్తే వాళ్ళు అలా తిరుగుతుంటే భలే ఉంటది అనమాట. సూపర్ ఉంటది. డ్రైవర్లుగా పెట్టేద్దాం అనుకుంటున్నాను. నిజమే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరూ 1:6 మరి ఎంత మందితో చేయిస్తున్నారు ఏంటి అన్నది ఖచ్చితంగా మరి లక్ష్మి మేడం కి ఎలా అయితే చెప్తారో అలా ఖచ్చితంగా 1:6 ఈ మంత్ ఎంత మందితో చేయిస్తున్నారు అన్నది డ్రీమ్ అయితే ఓకేనా మేడం? మేడం కవిత గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ అండి, కవిత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇది నిమ్మ తోటకి ఒకరు అడిగారు మేడం, పూత పింద వచ్చేదానికి అడిగారు. దానికి నేను అగ్రి మాస్, అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్ ఇచ్చాను మేడం. అంతే మేడం. అగ్రి 82 వచ్చి 1 లీటర్ కి 1/2 ml కదా మేడం. మాస్ వచ్చి 2 ml 1 లీటర్ కి. అగ్రి ప్రొటెక్ట్ 2 grams. అదే మేడం, మీరు ఏం చెప్తారంటే చెప్పండి మేడం, చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే. అది ఆకు ముడత వస్తుందంట మేడం వాళ్ళకి. మాకు వచ్చే లేత ఎగురు వస్తుంది కదా, అది కూడా ముడతగా వస్తుంది. ఇస్తారు కదా, సరిపోద్దులేండి. ప్రోటెక్ ఇస్తారు కదా. లేదు అంటే ఆల్రెడీ ప్రాబ్లం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ ఆకు ముడతకి ఏమైతే మందు వేస్తారో అది కొట్టిన తర్వాత మనకి కొట్టమనండి, లేకపోతే మనకి కొట్టిన తర్వాతనే అది కొట్టచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంటే మన ఈ సప్లిమెంట్సే కాబట్టి హాని అయితే ఇవ్వండి. ఇస్తున్నారు, ఆ డోసేజ్ కరెక్టే, అలాగే మీరు ఇచ్చే ప్రొడక్ట్ కూడా కరెక్టే. ఓకేనా? అది ఎప్పుడెప్పుడు ఏమంటారు మేడం? అంటే కాబట్టి 20 days అంటే 7 days, సారీ 7 days ఒకసారి. అంటే మీరు ఈ రోజు కొట్టారనుకోండి, 7 రోజుల్లో మీకు
ఓకే 7 మేడం. రోజుల్లో రిజల్ట్ కనిపించకపోతే 8వ రోజు గాని 9వ రోజు గాని మళ్ళా కొట్టండి. ఓకే మేడం. ఎలా కదండి వాటరింగ్ అన్నది ఖచ్చితంగా పెడతారు అవును కదా, నీళ్లు పెడతారు కదా, అవును అవును మేడం. నీళ్లు పెట్టి ఈ మీరు ఈ రోజు రేపు ఇచ్చారనుకోండి, రేపు స్టార్ట్ చేశారనుకోండి, 7 డేస్ లో రిజల్ట్ కనిపిస్తే ఓకే. కనిపించినా కనిపించకపోయినా మళ్ళీ ఒకసారి మనం స్ప్రే చేయొచ్చు. మనం ఇచ్చేది ఏంటి, అక్కడ మనం ఇచ్చేది ఏమి ఇస్తున్నామండి, ఇస్తున్నాము మనం మందు. సో దానికైతే భయపడాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకేనా? ఓకే. అది నిమ్మకాయ గాడిద మచ్చ వస్తుందంట మేడం, అంటే నల్లగా మచ్చ వస్తుంది కదా, వాటికి కూడా అది ఉపయోగపడుతుందా మేడం? ప్రోటెక్కేనండి. తెగులు మనకు వస్తాయి. ఇంకోటి ఆకులు ఏమన్నా పసుపుగా తెల్లగా పాలిపోయినట్టు అయిపోతే నానోటెక్ ఇవ్వచ్చు, గోల్డ్ ఇవ్వచ్చు. ఓకే అన్నమాట. నత్రదాన్ని, పొటాషియం ఇలా పోషకాల లోపం ఉంటది కదా, అలా పోషకాలు ఏమైనా లోపిస్తే కనుక నానోటెక్ యాడ్ చేయొచ్చు. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. 1:6 చేస్తున్నారా మీరు? మేడం నేను కొత్తగా అయినా ఈ మంత్ చెయ్యాలి మీరు. ఈ మంత్ అయినా జాయిన్ అయ్యారు? ట్రై చేస్తున్నాను మేడం. ఈ మంత్ మీరు జాయిన్ అయ్యారు కదా, పివిఆర్ మహేష్ సార్ టీమ్ లో ఉన్నారు. ఉన్నారంటే ఈ మంత్ ఖచ్చితంగా మీరు 8% అవ్వాల్సిందే. మేడం నేను జాయిన్ అయితే 3 months అయింది మేడం. 3 months అయిందా? 3 months అయితే ట్రై చేయడం లేదు మేడం. 1:6 కంప్లీట్ చేసేయండి. 35 పివి. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. రమమ్మ గారు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా, ఆల్ లీడర్స్ అందరికి. 10,000 అన్నారు కదా, నాకైతే 8,000 వచ్చింది మేడం, అందుకనే నేను హ్యాండ్ రైట్ చేయట్లేదు. తర్వాత ప్రాబ్లం ఎవరు లేదన్నట్టు అంటే 8 to 10,000 అని చెప్పు, మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే మనకి లెగ్స్ అన్నవి అన్ని లెగ్స్ సమానంగా వెళ్ళవు. అవును మేడం, అదే జరిగింది. ఒకటి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి కదా, ఒకటి 12% లో ఉంటారు ఒకళ్ళు, అలా మనకి షేరింగ్ అన్నది జరుగుతుంది కదా, అందుకని 8 to 10,000 లోపు వస్తుంది అనమాట. అదే జరిగింది మేడము. అయితే నేను అయితే మాత్రానికి వద్దొద్దు అలాంటి అని చెప్పొద్దు అన్నారు మేడము. కానీ మా అన్నయ్యకి చెప్తే మా మాట విని 2 ఎకరాల పొలానికి వేసాడు మేడము. కాంతార గారి టీం నేను చాలా బాగా ఉందని చెప్పి అన్నాడు. అయితే అందులో ఒక 20 సెంట్లు మడి వేరే సెపరేట్ గా ఉంటే మరి దానికి సారం తక్కువ అయ్యేటో కొంచెం అది పంట బాగాలేదమ్మా అని ఫోటో తీసి పెట్టారు. పక్కనది స్ప్రే చేయమని చెప్పి కాంతార గారు చెప్పారమ్మా. మొన్న ఎప్పుడు 3వ తారీఖున కొట్టారు, ఇప్పుడు బానే ఉందంట. అది మళ్ళీ కూడా సేమ్ ఆ సేన్ లాగా ఇది కూడా వచ్చింది, బాగానే ఉందని చెప్పారనమాట. మా ఆయన వినలేదు కానీ మా అన్నయ్య మాత్రం నా మాట నమ్మాడు మేడం. నిజంగా మాత్రం నమ్మాడు నన్ను. మా చెల్లి చెప్పిందంటే నిజమే అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మా వదిన గారికి ఆర్థోపెడిక్ సమస్య ఉంటే ఆవిడకి చాలా చోట్ల తిప్పి 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 అలా అలసిపోయి ఉంటే మేడం కాల్షియం ఇచ్చిన విత్ ఇన్ 2 months కి ఆవిడ మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయింది అనమాట. ప్రతి నెల 4,000 5,000 ఖర్చు పెట్టేవాడు. లేకపోతే మొదట మా వదిన గారు నమ్మలేదు, ఇదేం డబ్బా వద్దు పడేయమన్నదంట. మా చెల్లి ఇచ్చింది ఖచ్చితంగా నువ్వు వాడని చెప్పి దగ్గర కూర్చోబెట్టి 4 రోజులు, ఇంకా 6వ రోజు వచ్చినప్పటికీ క్లియర్ కట్ గా ఆవిడ తగ్గడం మొదలు పెట్టి ఇంక వాడుకుంటే 2 months లోనే మళ్ళీ పొలానికి వెళ్ళిపోయింది ఆవిడ. అంత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఒక కాల్షియం క్యాప్సూల్ నమ్మి ఖచ్చితంగా మా చెల్లి చెప్పిందంటే వింటానని చెప్పి పొలానికి వేసాడు. చాలా బాగా ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ అడుగుతున్నారట, ఏదో తెచ్చేసాడు నాయుడు అంటే మా చెల్లి చెప్పింది ఈ ఎదురులేండి అని చెప్పి చెప్పామన్నమాట. ఎక్సలెంట్ అమ్మా. అయితే మా నిండి అయితే మాత్రం 4 lakhs అయినాయి మేడం. ఇంకా 2 lakhs కూడా నేను ట్రై చేస్తాను. రేపు మాక్సిమం
ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు రేపు క్లియర్ చేసేసుకొని మీ లైఫ్ లైన్ నుంచి కూడా ఒకరు గాని అయితే గనక మీకు పాయింట్స్ అన్నవి పెరగటానికి అవకాశం ఉంటది. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సెషన్ అన్నది క్లోజ్ చేసేద్దాం లేదంటే. ఓకే. ఇంకా వెరీ గుడ్ మేడం మార్నింగ్ మేడం. మేడం మేడం అగ్రి కోసమని ట్రైనింగ్ మీరు ఇక్కడే కాదు అన్ని దగ్గరలో కూడా ఇచ్చేస్తారనేసి ఇంక ఈ రోజు అయితే పూర్తి అర్థమైపోయింది మేడం. అగ్రి ట్రైనర్ దగ్గర మేము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలని అనుకుంటానే కాదు. ఈ రోజు అయితే అగ్రి ట్రైనర్ కన్నా ఎక్కువగా చాలా చాలా బాగా చెప్పారు. నేనైతే చెప్తాను ఇంకా మాకు అప్పలేనే కాదు అగ్రి ట్రైనర్ గా కూడా మేము చెప్పుకుంటాం. మరి మంచి అగ్రి కోసం చెప్పారు. అలాగే నిజంగా 1 సెకండ్ మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. మా మా అప్లైన్ గా దొరికినందుకు ఒకసారి చెప్పనివ్వండి మేడం. అప్లైన్ గా దొరికినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మా రాంబాబు అన్నట్టుగా మా దేవత, మా ఇలువేపు దేవత ఏదో అంటారు కదా, ఆ దేవతగా మాకు దొరికినందుకు మేము ఎంతగా పుణ్యం చేస్తాం. నిజంగా మేడం. అంటే ఇక్కడ పొగడ్తలు అయితే కాదు మేడం. నిజంగా మీరు కార్ తీయడం కాదు, నాకు ఒకటి మాత్రం మనసులో ఒకటి ఉండిపోయింది మేడం. మీరు వీడియో ఆన్ చేసి మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది మేడం నాకైతే. అంత ముద్దు ముద్దుగా అనిపిస్తారు. వీడియో ఆన్ చేసి మీరు మాట్లాడుతుంటే ఎంత బాగుంటదో. ఎంత చక్కగా ఆ బొగ్గలు చూస్తే చక్కగా బొగ్గలు లిమ్మకాయ ముక్కలో లేదా ఏవో ఎట్టుకున్నట్టుగా నింపుగా కనబడతాయి మేడం. మన జూమ్ లో మాట్లాడుతున్నాం. సారీ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి బూట్ క్యాంప్ కి ఎంత మంది వస్తున్నారు? మనం ఈవెంట్స్ యొక్క ఉంది. మరి ఈ ఈవెంట్ అయితేనండి బూట్ క్యాంప్ అన్నది నిజంగా నిన్న ఆడిటోరియం ఇంతవరకు మా వైజాగ్ లోనే ఉంది. ఎప్పుడు కూడా ఆ ఆడిటోరియం కి వెళ్ళలేదండి. ఇన్ని రోజులైంది. నిన్న మహేష్ సార్ పెట్టిన వీడియో చూస్తే ఎంత బాగుందా లోపల. ఇన్ని రోజులు నేను ఎందుకు వెళ్ళలేదా మరి మంచి ఆడిటోరియం ఉంది. పీస్ఫుల్ అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటది ఆ ఏరియా అంతా కూడాను. చాలా పెద్ద స్టేడియం లీడర్స్. మరి అలాంటి స్టేడియం ఖర్చు పెట్టి మన కోసం 2 డేస్ ఒక ఈవెంట్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. ఒక పండగ వాతావరణం మనది అక్కడ కనిపిస్తది. మరి మనం ఇంకా చాలా చాలా పాజిటివ్ వేవ్సే కాకుండా ఎక్సైట్మెంట్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మినిమం కొత్త వాళ్ళైనా ఒక్కరినైనా తీసుకురండి. లీడర్స్ అయితే మనిషి ఒక 10 మందో 20 మందో వేసుకోండి చక్కగా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టొచ్చు. బలవంతంగా కూర్చోబెట్టండి. లీడర్ అయ్యే వస్తారు బయటికి. అందరూ 4 lakhs ఎర్నర్ అంటే 4 lakhs ప్లస్ ఎర్నర్ ని పెట్టడం జరిగింది కదా. సో అలాంటి ఈవెంట్ మన వైజాగ్ లో మన అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి జరుగుతుంది అంటే గనక ప్రతి ఒక్కరు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎంత అంటే ఇప్పుడు టికెట్స్ కోసం గాని లేదంటే రిజర్వేషన్ అవ్వక ఇబ్బంది పడతా ఉంటారు. మరి వైజాగ్ సిటీలో ఉన్న వాళ్ళకి అవకాశం అయితే దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు యుటిలైజ్ చేసుకోండి. మరి అదర్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను మీరందరూ ముందుగానే రిజర్వేషన్స్ చేసుకొని చక్కగా సాటర్డే, సండే నెక్స్ట్ అంటే రేపు టైంకి అందరూ వైజాగ్ లో ఉంటారనేసి ఈ పండగ వాతావరణం అంతా కూడా కనుల పండగగా ఉన్నాయి చెప్పి ప్రతి ఒక్కరు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి స్పీకర్స్ వస్తున్నారు. ఆ నాలెడ్జ్ ని తీసుకోవటానికి మైండ్ అంతా ఓపెన్ చేసి ఫ్రీ చేసుకొని చక్కగా వస్తే కనుక అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని మనం బ్రెయిన్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు. వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే ఈ ఇయర్ అండ్ ఈ మంత్
ఈ December 31st ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచి అవకాశం మన కాబట్టి ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి మై డియర్ లీడర్స్ ఖచ్చితంగా. సో అనుకుంటున్నాను మరి ఎవరెవరు ఎంతమందా అనేసి నువ్వా నేనా అన్నట్టు జరగాలి పోటీ అన్నది. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం అందరూ కూడా ముందు అంజులో ఉంటే మనకు కాకుండా రేపు 15th లాస్ట్ డే అండి, టికెట్స్ అయిపోతున్నాయి కాబట్టి 15th తర్వాత బయట టీమ్స్ కూడా ఇవ్వడం తరోగా మనమే ఉండాలి. సో అందరూ కూడా తరోగా ఉండి అందరూ మీ టికెట్స్ అన్నది తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి అన్నది క్లోజ్ చేస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.